నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. రాజధాని ఫైల్స్ మూవీ నిన్న రిలీజ్ అయింది. ఆ మూవీ మీద వైసీపీ నాయకుడైన లేళ్ల అప్పిరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఇందులో అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయి. దీన్ని మూవీని ప్రదర్శించడానికి వీలేదంటూ. అయితే ఈ మూవీ టీం తరపున వాదించినటువంటి సీనియర్ హైకోర్టు కౌన్సిల్ ఉన్న మురళీధర్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఈ వ్యవహారం మీద కోర్టులోని. మురళీధర్ రావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఏం జరిగింది మురళీధర్ రావు గారు? అసలు కోర్టులో ఏం జరిగింది? ఇవాళ హైకోర్టు నిన్న ఏం అభిప్రాయపడింది, ఇవాళ ఏం అభిప్రాయపడింది, మొత్తం అన్ని పరిశీలించాక? వైకాపా పార్టీ తరఫు నుంచి పిటిషన్ వేయటం జరిగింది. వైకాపా పార్టీ తరఫున పిటిషన్ వేస్తూ ఈ సినిమాలో వైకాపా పార్టీని, వైకాపా నాయకుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని అందరినీ డిఫేమ్ చేశారు. డిఫమేషన్ ఉంది కాబట్టి డిఫమేషన్ ఉంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు. కానీ సెన్సార్ వాళ్ళు డిఫమేషన్ ఉన్నా కానీ అది పట్టించుకోకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. కాబట్టి సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి రాజధాని ఫైల్స్ కి ఇచ్చినటువంటి సెన్సార్ సర్టిఫికెట్ ని సస్పెండ్ చేయమని, క్యాన్సిల్ చేయమని, సినిమా రిలీజ్ ని ఆపమని అడగటం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో వ్యూహం సినిమాని తెలుగుదేశం వాళ్ళు ఛాలెంజ్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు. ఆ వ్యూహం సినిమాలో ఏం జరిగిందంటే ఎగ్జామైనింగ్ కమిటీ ఫస్ట్ మనం ఎవరైనా సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే ఎగ్జామైనింగ్ కమిటీకి పంపిస్తారు. ఎగ్జామైనింగ్ కమిటీ అందులో వ్యూహం సినిమాలో ఏం చేసిందంటే ఈ సినిమాలో పరువు నష్టం కలిగించేటువంటి వేరే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి రెప్యుటేషన్, తెలుగుదేశం రెప్యుటేషన్, అట్లాగే కాంగ్రెస్ రెప్యుటేషన్, సోనియా గాంధీ గారి రెప్యుటేషన్, పవన్ కళ్యాణ్ గారి రెప్యుటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి సెక్షన్ 5B అను అట్లాగే CBFC గైడ్ లైన్స్ ప్రకారం డిఫమేషన్ ఉంటే సర్టిఫికెట్ ఇవ్వకూడదు. కాబట్టి ఎగ్జామైనింగ్ కమిటీ ఏముందంటే ఈ చట్ట ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి మేము సర్టిఫికెట్ ని నిరాకరిస్తున్నాము అన్నారు ఎగ్జామైనింగ్ కమిటీ. వ్యూహం సినిమా సంగతి చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ అవును. అయితే వాళ్ళు రికమెండేషన్ చేయించుకుని చైర్మన్ గారే దాన్ని రివైజింగ్ కమిటీకి పంపించారు. CBFC చైర్మన్ గారే వీళ్ళు అడగకుండానే ఆయనే దాన్ని రివైజింగ్ కమిటీకి పంపించారు. ఆ రివైజింగ్ కమిటీ వాళ్ళు వ్యూహం సినిమా విషయంలో పూర్తిగా రికమెండేషన్స్ ఏం పనిచేస్తున్నాయో, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందో తెలియదు. మొత్తానికి వాళ్ళు రివైజింగ్ కమిటీ వాళ్ళు ఏమి ఎగ్జామైనింగ్ కమిటీ చెప్పినటువంటి డిఫమేటరీ వ్యవహారం కానీ, పరువు నష్టం కలిగించేటువంటి వ్యవహారాలు కానీ, లేకపోతే ఒకళ్ళ అదే రెప్యుటేషన్ దెబ్బతింటుందనే విషయాన్ని కానీ పట్టించుకోకుండా కంప్లీట్ గా యూ సర్టిఫికెట్ రికమెండ్ చేస్తుంది వ్యూహం సినిమాకి యూ సర్టిఫికెట్ రికమెండ్ చేస్తుంది. ఓకే. సో ఆ సందర్భంగా ఆ వ్యూహం సినిమాని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ CBFC వాళ్ళు ఒకళ్ళు ఇవ్వకూడదు, ఇందులో డిఫమేషన్ ఉందని ఒక కమిటీ చెప్తే ఇంకో కమిటీ దాన్ని ఎలా ఓవర్కమ్ అయింది, ఓవర్కమ్ కావడానికి రూల్స్ ఎలా పాటించారు అనే దాని మీద మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకే. అప్పుడు కోర్టు రికార్డ్స్ తెప్పించి చూస్తే అందులో రివైజింగ్ కమిటీ వాళ్ళు ఎవరికి కూడా ఎందుకు సర్టిఫికెట్ ఎగ్జామైనింగ్ కమిటీ రిపోర్ట్ పక్కన పెట్టి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలో చెప్పలేదు సార్. ఎక్కడ రీజన్ రాయలే. అన్ని ఫార్మ్స్ అందులో ఫార్మ్స్ నింపాలన్నమాట. ఇప్పుడు మీరు రివైజింగ్ కమిటీలో మీరు మెంబర్ అనుకోండి గోపి గారు, మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఆ ఫామ్ లో నేను ఎందుకు ఈ సినిమాకి నిరాకరిస్తున్నాను లేదా ఎందుకు నేను ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వాలని అంగీకరిస్తున్నాను అక్కడ రాయాలి. ప్రతి మెంబర్ వ్యూహం సినిమాలో 9 మెంబర్లు చూశారు రివైజింగ్ కమిటీలో, ఒకళ్ళు కూడా ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేయాలి. రీజన్స్ రాయలా. అంటే పూర్తిగా అదేదో ఎక్స్ట్రేనియస్ రీజన్స్ లో జరిగిపోయింది. కాబట్టి ఈ సర్టిఫికెట్ ఇవ్వటం పూర్తిగా చట్టవిరుద్ధం, రూల్స్ విరుద్ధం, గైడ్ లైన్స్ కి విరుద్ధం. కాబట్టి హైకోర్టు ఆ వ్యూహం సినిమాకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కొట్టేయడం జరిగింది. కానీ రివైజింగ్ కమిటీ వాళ్ళు సరిగ్గా రాయలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ మీరు మళ్ళీ చూడండి,
దీనిలో డిఫమేషన్ ఉందా లేదా, ఏముంది, రీజన్స్ అన్ని రాయండి. ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, మీ డ్యూటీలు మేము లాక్కోం. హైకోర్టు డ్యూటీ వాళ్ళ డ్యూటీలు లాక్కోదండి, వాళ్ళ డ్యూటీ చేయకపోతే చేయమని చెప్తుందండి. అవునులేండి, అవునులేండి. సో వాళ్ళు ఇప్పుడు వైకాపా పార్టీ కూడా అదే మీటింగ్స్ తీసుకొని సేమ్ అదే కాపీ కొట్టేసేసి వేసేసారు. ఇక్కడ ఏమంటారు, రివైజింగ్ కమిటీ, ఇక్కడ కూడా ఎగ్జామినింగ్ కమిటీ కానీ రివైజింగ్ కమిటీ కానీ ఎట్లాంటి రీజన్స్ రాయలేదు రాజధాని ఫైల్స్ విషయంలో. ఓకే, ఇక్కడ కూడా అలాంటి ఉల్లంఘన జరిగింది అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఓకే. సో ఇక్కడ గౌరవ న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, ఓకే అలాగే జరిగిందా, సరే ఓకే రికార్డ్స్ అక్కడ తెప్పించి చూస్తే కదా తెలిసింది, రాజధాని ఫైల్స్ కూడా రికార్డ్స్ తెప్పించి చూద్దాము, అక్కడ కనుక వాళ్ళు వాళ్ళ యొక్క విచక్షణ ని వాడి పిక్చర్ని చూసిన తర్వాత ఎందుకు సర్టిఫికెట్ ఇవ్వాలో ఎందుకు ఇవ్వకూడదో, ఏ సర్టిఫికెట్ ఇవ్వాలా, యూ సర్టిఫికెట్ ఇవ్వాలా, యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలా అనేది వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారా లేదా, చట్టబద్ధంగా తీసుకున్నారా లేదా అనేది రికార్డ్ చూడాలి అనేటువంటి అనుమానం కలిగింది. ఎందుకంటే వ్యూహంలో అలా జరిగింది. ఎగ్జాక్ట్లీ. దీనికి కూడా అలాగే జరిగి ఉంటుంది అనేది అనుమానం. ఓకే. అందుకు ఇవాళ రికార్డ్స్ తెమ్మంటే ఇవాళ రికార్డ్స్ సిబిఎఫ్సి అధికారులు రికార్డ్స్ తెచ్చారు. ఓకే. ఎగ్జామినింగ్ కమిటీ 5 చూశారు మన రాజధాని ఫైల్స్ సినిమాని. అందరూ వాళ్ళ స్వహస్తాలతో పెన్నుతోటి ఎందుకు రాజధాని ఫైల్స్ కి సర్టిఫికెట్ ఇవ్వచ్చో రాశారు. ఏ సర్టిఫికెట్ ఇవ్వచ్చో కూడా రాశారు. దానిలో ఒక 34 కట్లు చెప్పినట్లయితే 34 కట్ల మీద నిర్మాత అయినటువంటి రవిశంకర్ గారు రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. మనం వెళ్ళాం, ఇక్కడ రివైజింగ్ కమిటీ వెళ్ళింది. ఓకే, ఓకే. రివైజింగ్ కమిటీలో ఆయన రివైజింగ్ కమిటీకి వెళ్ళి ఆ 34 కట్లు చెప్పారంటే అన్యాయం అయిపోతాం అని అంటే రివైజింగ్ కమిటీకి వెళ్ళి రివైజింగ్ కమిటీ కూడా ఎగ్జామినింగ్ కమిటీ తోటి ఏకీభవిస్తూ లేదు మీరందరూ మీరు అమరావతి ఫైల్స్ అనే దాన్ని రాజధాని ఫైల్స్ కింద మార్చండి పేరు. ఓకే. మీరు పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల పేర్లు కూడా ఇప్పుడు వేరే పాత్రలు పెట్టండి, ఊళ్ళు పేర్లు కూడా వేరే ఊళ్ళు పేర్లు పెట్టండి. దీని అంతటినీ మీరు రాజధాని ఫైల్స్ అన్నది ఒక ఫిక్షనల్ కథగా మార్చండి, ఎవరిని ఉద్దేశించినట్టు తీసినట్టుగా ఉండకూడదు అని చెప్తే ఆల్మోస్ట్ తీసిన సినిమాని మళ్ళీ రీషూట్ చేసినంత పని అయింది. రాజధాని ఫైల్స్ ని 34 నిమిషాలు 43 నిమిషాలు మనం కంప్లీట్ గా టెక్నికల్ గా రీడూ చేయాల్సి వచ్చింది రాజధాని ఫైల్స్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే హైకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇవాళ వచ్చినటువంటి రికార్డ్ ని ఎగ్జామినింగ్ కమిటీ రిపోర్ట్ ని రివైజింగ్ కమిటీ రిపోర్ట్ ని చూశారో రెండిట్లో అందరూ స్వయంగా సంతకాలు పెట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వహస్తాలతోటి ఎందుకు ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వచ్చో రికమెండ్ చేశారు. కాబట్టి రికార్డు సరిగ్గానే ఉంది, వ్యూహం సినిమాల లాగా తప్పుడుగా లేదు ఓకే అని నిర్ధారించుకున్న తర్వాత స్టే వేకేట్ చేశారు. ఓకే, ఓకే, ఓకే. ఇది జరిగింది. అంటే సిబిఎఫ్సి వాళ్ళు సరిగ్గా చేయలేదు అంటే అవునా నిజంగా చేయలేదా, వ్యూహంలో నిర్ణయం అలా చేసేసారు, తప్పు చేస్తారు, వీళ్ళు కూడా అలా తప్పు చేస్తారేమో చూద్దాం అని చెప్పి తెప్పించడం జరిగింది. సో ఇందుకు సంబంధించి వ్యాఖ్యలు ఏమీ చేయలేదు నేరుగా, అంటే జడ్జి చేసినటువంటివి నేరుగా దీన్ని వికెట్ చేయొచ్చని నేరుగా నిర్ణయాన్ని ప్రకటించేశారు, అంతే కదా? అంతేనండి. నిన్న నేను ఇచ్చినటువంటి స్టేని ఉపసంహరించుకుంటున్నాను అన్నారు. ఎక్స్టెండ్ చేయట్లేదు అన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధర్ రావు గారు. థ్యాంక్ యూ గోపి గారు.